హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకురావడం జరిగిందండి. మనకి ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇంకేదన్నా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ గూగుల్ మ్యాప్ అనేది మనం ఏదో ఒక టైంలో మనం చూస్తూనే ఉంటాం. ఆ గూగుల్ మ్యాప్ సహాయంతో మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి మనం చేరటం జరుగుతుంది. గూగుల్ మ్యాప్ గురించి ఇంచుమించుగా అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు అదే గూగుల్ మ్యాప్కి సంబంధించినటువంటి ఒక జాబ్ పోస్టింగ్ అనేది మనకి పెరోటిక్స్ అనే కంపెనీ ద్వారా మనకి రావటం జరిగిందండి. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, గూగుల్ మ్యాప్ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండే మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్నట్లయితే ఇంటి దగ్గర ఉండి మీకు ఖాళీ అయిన టైంలో ఆల్రెడీ ఉన్నటువంటి గూగుల్ మ్యాప్ మీ ఏరియాలో మన కంట్రీకి సంబంధించినటువంటి వాటి కొన్ని వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొన్ని బిజినెస్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, షాప్స్ కానీ లేకపోతే ఏదైనా సరే, వాటి యొక్క ఓపెనింగ్ టైమింగ్ ఏంటి, క్లోజింగ్ టైమింగ్ ఏంటి, వాళ్ళు కరెక్ట్గా అప్డేట్ చేశారా లేదా, ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్ కరెక్ట్గా ఆ యొక్క ప్లేస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరుగుతుంది. ఇందుకు గాను వాళ్ళు ఇచ్చేటటువంటిది మనకి ఒక 1 అవర్కి 400 రూపీస్ వాళ్ళు పే చేస్తారనమాట. సింపుల్గా ఏంటంటే, ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కనుక మీరు పాస్ అయినట్లయితే మీకు వితిన్ 1 వీక్లోనే మీకు వాళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి పెరోటిక్స్ అనేటువంటి అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సినటువంటి ఏంటంటే, మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. దానికి ముందుగా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటో క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఎవాల్యూటర్ యాట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, కంపల్సరీగా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, కంపల్సరీగా మనం ఇండియన్ అయి ఉండాలి. కనీసం ఒక 5 సంవత్సరాల నుంచి మనం ఇండియాలో నివసించి ఉండాలని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే, కంప్లీట్గా రిమోట్ వర్క్ ఉంటుంది. అదేవిధంగా మీరు మొబైల్ ఆఫీస్ నుంచి కానీ ఇంటి దగ్గర నుంచి కానీ మీకు నచ్చినటువంటి టైంలోనూ, అంటే వాళ్ళు వర్కింగ్ రిమోట్లీ రిక్వైర్ ది సెల్ఫ్ డిసిప్లైన్ టు స్టిక్ టు ఎట్ స్కెడ్యూల్ అండ్ గెట్ వర్క్ డన్. సో అంటే వాళ్ళు ఒక టైమింగ్ ఇస్తారండి. ఆ టైమింగ్ అప్పుడు అంటే ప్రతిరోజు ఆ టైమింగ్ ఉంటుందని కాదు, ఎప్పుడైనా సరే అవసరం పడినప్పుడు పలానా టైం అప్పుడు మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి అంటే మనం ఇంటి దగ్గర ఉండే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదా రిమైనింగ్ టైంలో మనకు నచ్చిన టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్కి సంబంధించి అంటే మనం ఎప్పుడు కూడాను 24 అవర్స్ మన ఖాళీ దొరికితే మనం నెట్లో సెట్ చేస్తూ ఉంటాం కదా. సో అదే మనకి ఇప్పుడు చక్కగా పనికొస్తుంది. ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ కావాలి, అంటే నెట్లో మనం చక్కగా సెట్ చేసేటువంటి స్కిల్స్ బాగా కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, చిన్న ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత కంపల్సరీగా ఒక వారానికి వచ్చేసి 10 గంటల నుంచి 20 గంటల వరకు వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వీక్లీ మనం ఒక 5 డేస్ వేసుకోండి, ఒక పర్ డే 4 అవర్స్ వేసుకున్న 5 into 4 20 అవర్స్ ఈజీగా, అంటే రోజుకి ఒక 4 అవర్స్. వాళ్ళు ఇచ్చేది 400 రూపీస్ అంటున్నారు పర్ అవర్కి. 4 into 4 1600 రూపీస్ మనం ఈజీగా పర్ డేకి గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట, సంపాదించవచ్చు, ఎర్న్ చేయొచ్చు. టెక్నికల్ రిక్వైర్మెంట్ మనకి చూసుకున్నట్లయితే వీళ్ళు ల్యాప్టాప్ లేదంటే కంప్యూటర్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. యాంటీవైరస్ అనేది వేయించుకొని ఉండాలని చెప్పేసి అంటున్నారు. అప్ టు డేట్ యాంటీవైరస్ ఉండాలి విత్ రెగ్యులర్ స్కాన్ కన్ఫర్మ్డ్. సో కంపల్సరీగా యాంటీవైరస్ ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం చేయాల్సినటువంటి వర్క్ డేటా అనలిస్ట్ ఇండియా అని చెప్పేసి అన్నారు. డేటా అనలిస్ట్ అంటే డేటా సైన్స్కి సంబంధించినటువంటి జాబ్ అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, డిప్లొమా అయినా, ఎనీ డిగ్రీ అయినా, ఏ బ్యాచ్ వాళ్ళు అయినా సరే కంపల్సరీగా చక్కగా ఈజీగా అప్లై చేయొచ్చు. ఓన్లీ 5 సంవత్సరాల నుంచి మన ఇండియాలో ఉంటే చాలు, మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉంటే సరిపోతుంది అంతే. ఈ జాబ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అవి మాత్రమే.
మనం చేసేటువంటి జాబ్ రోల్ అనేది డేటా అనలిస్ట్ ఇండియా అంటారనమాట. మ్యాప్ అప్లికేషన్. సో ఇక్కడ వీటికి సంబంధించి కంపెనీ గురించి ఇచ్చారు. అదేవిధంగా మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసినటువంటివే ఇక్కడ ఇంకా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఫ్లూయెన్సీ రావాలి, ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ రావాలి, నాలెడ్జ్ ఆఫ్ ఇండియా గురించి బాగా తెలిసి ఉండాలి, అదేవిధంగా జియోగ్రఫీ అండ్ ఇండియా కల్చర్ గురించి తెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 5 ఇయర్స్ కంపల్సరీగా ఇండియాలోనే ఉండాలి. 10 నుంచి 20 గంటలు ఒక వారానికి వర్క్ చేయాలి. మస్ట్ బి ఒక ఆన్లైన్ టెస్ట్ పాస్ అవ్వాలి. అదేవిధంగా స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్, అండర్స్టాండింగ్, అప్లై ది మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గుడ్ వర్క్ నాలెడ్జ్, సెర్చ్ ఇంజన్, మ్యాప్ అప్లికేషన్ అండ్ ఫెమిలియర్ టు విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో మనకి ఇదంటే ఫస్ట్లోనే ఉంటాం మనం. ఇప్పుడు సెర్చ్ ఇంజన్ మనం నెట్ అది సెర్చ్ చేస్తూ ఉంటాము. అదే సోషల్ మీడియాలు అంటే మనం ముందే ఉంటాం. కాబట్టి వాటి గురించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టెక్నికల్ రిక్వైర్మెంట్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి. అదేవిధంగా మాల్వేర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే యాంటీవైరస్ కంపల్సరీగా అప్డేటెడ్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఆల్ ప్రొడక్ట్స్ షుడ్ బి ప్రొవైడ్ ఎట్ యువర్ ఓన్ ఎక్స్పెన్సెస్. వాళ్ళు ఏమి ఇవ్వరో మనం అన్నీ ఓన్ ఎక్స్పెన్స్తో తీసుకోవాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ వచ్చేసి 20 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత వర్క్ చేస్తే అంత అనమాట. పలానా ఇన్ని అవర్స్ వర్క్ చేయాలని చెప్పేసి ఏముండదు. కంపల్సరీగా అయితే వారానికి క్యాల్కులేషన్ చేసుకుంటే 20 అవర్స్ తక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే మనకి అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే వేరొక మనకి మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మరలా మనకి ఇంకొక మెయిల్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక మెయిల్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో గో టు ది ప్రొఫైల్ అని చెప్పేసి, ప్రొఫైల్ అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క మొబైల్ నెంబరు, ఏజ్, రేంజు, లొకేషను, కంట్రీ, తర్వాత మీరు గత 5 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉంటున్నారా, మీ యొక్క క్వాలిఫికేషను, తర్వాత వచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ పెట్టేసండి. తర్వాత ఇది కూడా ఐ అగ్రీ మీద టిక్ పెట్టేసండి. మొబైల్ వ్యాలిడేషన్ ఉంటుంది, ఇది కూడా ఐ అగ్రీ మీద పెట్టేసండి. ఐపీ చెక్ చేస్తారు, అది కూడా ఐ అగ్రీ మీద టిక్ పెట్టేసండి. అదేవిధంగా విపిఎన్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, ఇది కూడా ఐ అగ్రీ, అన్నిటి కూడా ఐ అగ్రీ పెట్టేసండి. తర్వాత ఆర్ యూ కరెంట్లీ హ్యావ్ ది వర్క్డ్ మ్యాపింగ్, ఇదివరకు మీరు వర్క్ చేశారని అడుగుతున్నారు. వర్క్ చేస్తే ఇచ్చిన కంపెనీ పెట్టండి, లేదంటే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టేసేయండి. తర్వాత ఇవన్నీ కూడా చదివామని చెప్పేసి ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత డూ యూ అగ్రీ విత్ ది టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇది కూడా ఎస్ అని పెట్టండి, టర్మ్స్ అండ్ కండిషన్స్. సేవ్ చేంజెస్ అని కొడితే మనకి నెక్స్ట్ ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒక స్మాల్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఆ టెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తూ ఉన్నారు. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అప్లై చేయండి. సో ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడాను షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.